హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ @ మన ఈరోజు టాపిక్ వచ్చేసి 8th క్లాస్ బయాలజీలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి జీవులన్నీ కూడా మూల ప్రమాణమైన కణంతోనే ఏర్పడతాయి. అందుకని మనం కణంని ఏమంటామంటే కణం అనేది జీవి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అంటారు కదా. చాలామంది శాస్త్రవేత్తలు సూక్ష్మదర్శిని సహాయంతో మనకు తెలియని సూక్ష్మజీవి ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించారు. వారిలో కొంతమంది ముఖ్యమైన వారిని చూద్దాం. అథినాసియస్ కిర్చర్ గారు, జాన్ స్వామర్డామ్, ఆంథోనీ వాన్ లీవెన్హుక్, రాబర్ట్ హుక్. ఓకేనా, వీరందరూ మనకి సూక్ష్మజీవి ప్రపంచం గురించి తెలియజేయడం జరిగింది. రాబర్ట్ హుక్ కణానికి పేరు పెట్టాడు. కణానికి పేరు పెట్టింది ఎవరంటే రాబర్ట్ హుక్ గారు. లాటిన్ భాషలో కణం అనగా చిన్న గది, లిటిల్ రూమ్ అని అర్థం. ఓకేనా. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నారు. కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్ అయితే కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హుక్ కణం, బ్రౌన్ కేంద్రకం. ఓకేనా, ఇట్లా గుర్తుంచుకోండి. అమీబా మరియు పారామీషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్ ఇవన్నీ కూడా వీటిలో ఒకటే కణం ఉంటుంది. సింగిల్ సెల్ అంటాం కదా, సింగిల్ సెల్ ఉంటుంది. అందుకని వీటిని ఏమంటామంటే ఏకకణ జీవులు అంటాం. ఈ ఏకకణ జీవులు ఏమవుతుందంటే విసర్జన కావచ్చు, ప్రత్యుత్పత్తి కావచ్చు, డైజెషన్ మీన్స్ జీర్ణక్రియ కావచ్చు, అన్ని క్రియలు కూడా ఒకటే కణం నిర్వర్తిస్తుంది అన్నమాట. ఓకేనా, ఎందుకంటే అవి ఏకకణ జీవులు కాబట్టి.